హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాబు తల్లి గురించి షాకింగ్ విషయం చెప్పిన వెన్నెల, అది విని షాక్ అయిన కావ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా వెన్నెల రావడంతో రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలో ఆయా బాబుని తీసుకొచ్చి, సార్ బాబు ఏడుస్తూనే ఉన్నాడు, ఏడు పాపట్లేదు అని చెప్తుంది. ఇంకా వెన్నెల వచ్చి బాబుని తీసుకొని, ఏంటి రాజ్, బాబుని ఒకలో చూసుకుంటున్నావా, మీ భార్య రాలేదని అడుగుతుంది. ఇంతలో శ్వేత వచ్చి తనే కావ్య, రాజ్ వల్ల వైఫ్ అని పరిచయం చేస్తుంది. వెన్నెల, నువ్వు అసలు ఏమైపోయావు, 10th తర్వాత మా ఊరికి టచ్లో లేవు ఎందుకు అని ఫ్రెండ్స్ అడుగుతారు. ఆ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక ఊహించిన నిజం చెప్పబోతున్నాను. నేను వెన్నెల ఇద్దరు కవల పిల్లలం. నేను అచ్చం తనలాగా ఉండడం వల్ల ఎవరు నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు. 10th తర్వాత వెన్నెల ఆరోగ్యం చాలా పాడైపోయింది. మా నాన్న ఇల్లు అమ్మేసి మమ్మల్ని బెంగళూరు తీసుకెళ్లారు. దీంతో కావ్య ఇలా అడుగుతుంది, మరి వెన్నెల ఎందుకు రాలేదు, నువ్వెందుకు వచ్చావని అడుగుతుంది. మా అక్క ఆరోగ్యం బాగాలేక 6 years బ్యాకే చనిపోయింది అని వెన్నెల వాళ్ళ చెల్లె చెప్తుంది. అది విని కావ్య షాక్ అవుతుంది. వెన్నెల లేదా, మరి ఈయనేంటి బాబు తల్లి వెన్నెల అని చెప్పారు, అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం రాజును నేను ఎయిర్పోర్ట్లో కలిశాను. అప్పుడు మా అక్క చనిపోయిన విషయం రాజుకి చెప్పాను. మీ అందరికి రాజు చెప్పే ఉంటాడు అనుకున్నాను, కానీ చెప్పలేదు అని వెన్నెల వాళ్ళ చెల్లె అంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరేం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.